స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఇందిరా జలప్రభ పథకం దళిత రైతులకు వరం. రచ్చబండలో మంత్రి రామిరెడ్డి. సాగర్ టెండర్లు రద్దు చేయాలి, లోకాయుక్తకు ఫిర్యాదు చేస్తాం. మీడియా సమావేశంలో సిపిఐ ఎమ్మెల్యేలు. కొనసాగుతున్న దళితుల దీక్షలు. 3వ రోజుకు చేరిన నిరాహార దీక్షలు. నిందితులను అరెస్ట్ చేసే వరకు పోరాడుతామంటున్న కేవీపీఎస్. వృత్తి నైపుణ్యంతో పాటు మానవ సంబంధాలు పెంపొందించుకోవాలంటున్న న్యాయమూర్తి సుశీల్ కుమార్. రచ్చబండ కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చి పరిష్కరింపచేసుకోవాలని రాష్ట మంత్రి రామిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఇందిరా జలప్రభ ద్వారా 81,000 ఎకరాలకు సాగునీరు వసతి కల్పిస్తామని చెప్పారు. ఖమ్మం జిల్లాలో జరిగిన రచ్చబండ కార్యక్రమాల్లో మంత్రి రామిరెడ్డితో పాటు జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్, జేసీ ఎంఎం నాయక్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మాన్కొండ రాధాకిషోర్, స్థానిక అధికారులు పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి చక్కటి వేదిక రచ్చబండ కార్యక్రమమని మంత్రి తెలిపారు. ఇందిరా జలప్రభ ద్వారా ఎస్సీ ఎస్టీ రైతుల భూములకు సాగునీటి వసతి కల్పిస్తామని చెప్పారు. కొంతమందికి ఆరోగ్యశ్రీ కార్డు రాలేదని, కొంతమందికి తెల్ల కార్డు రాలేదని, ఆ విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు మొట్టమొదటి విడతలో ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంగానే మరి ముఖ్యమంత్రి గారు 2వ తారీఖు నుండి ఈ నెలాఖరు వరకు రచ్చబండ కార్యక్రమాలు ప్రతి మండల హెడ్ క్వార్టర్స్ లో ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దయచేసి ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. ఈ ప్రభుత్వం కూడా పేదవాళ్ళ కొరకు, రైతుల కొరకు, మహిళల కొరకు, మైనార్టీల కొరకు అందరూ కూడా కట్టుబడిందని చెప్పక తప్పించే విధంగా మనం చెప్తున్నాం. ఆ సందర్భంగానే ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాళ్ళ పక్కా ఇల్లు కట్టుకునే ఒక దృఢ సంకల్పంతోని ఈ 2వ విడతలో 6 లక్షల ఇల్లు ఇచ్చే కార్యక్రమం చేపట్టినాం. ఈ మండలంలో కొన్ని వందలాది ఇల్లు ఇచ్చే కార్యక్రమం చేపట్టినాం. పొరపాటుకి 1,000 రాణింపట్లలో నాగార్జున సాగర్ కాల్వల ఆధునికీకరణ పనులకు దాఖలైన టెండర్లను రద్దు చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. టెండర్లను ప్రభుత్వం రద్దు చేయకపోతే లోకాయుక్తకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించింది. ఖమ్మం జిల్లా భారత కమ్యూనిస్టు పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం జరిగింది. సమావేశంలో శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు, బానోతు చంద్రావతి, పార్టీ కార్యదర్శి భాగం హేమంతరావు, నాయకులు పోటు ప్రసాద్ పాల్గొని మాట్లాడారు. ప్రపంచ బ్యాంకు నిధులతో నిర్వహించే ఎన్ఎస్పీ అభివృద్ది పనులకు 2 దఫాలుగా స్వీకరించిన టెండర్లలో అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపించారు. అధికార పక్షం అండదండలతో కాంట్రాక్టర్లు కుమ్మక్కై అధిక ధరకు టెండర్లు దాఖలు చేశారని విమర్శించారు. ప్రజాధనాన్ని లూటీ చేయడానికి వ్యతిరేకంగా ఉద్యమం చేపడతామన్నారు. త్వరలో ప్రాజెక్టుల సందర్శన కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు కూనంనేని. ఇతర వాటిపైన భోజనం చేశారు. ఇప్పుడు ఇటు పడ్డారు. ఇక ఎన్ఎస్పి ఆల్రెడీ ఈ టెండర్లు అక్రమ పద్ధతుల్లో జరిగాయి కాబట్టి వీటిని రద్దు చేయాలి. మళ్ళా కొత్తగా టెండర్ను దీనిపైన విచారణ చేయాలి. విచారణ చేసి వీళ్ళని బెదిరించినటువంటి కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెట్టాలి. అదేవిధంగా దీనిలో పాత్ర ఉన్నటువంటి అధికారుల, ఎందుకంటే ఇటు అటు మార్చడానికి అవకాశం కల్పించిన అధికారుల పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. అంటే దీనిలో ఇన్వాల్వ్ అయ్యి దీన్ని సహకరించిన అధికారులపైన చర్యలు తీసుకోవాలి. ఇవి జరగకుండా ఉంటే ఖచ్చితంగా మేము స్టేట్ దాంతోపాటు ఇది కూడా ఒక స్పెసిఫిక్ అంశంగా లోకాయుక్తకి ఫిర్యాదు చేస్తాం. అదేవిధంగా ఆందోళనలు చేస్తాం, కాలువల మీదకి వెళ్తాం, వెళ్ళి ఇదే టెండర్లతో వీళ్ళు నడుపుతుంటే మాత్రం అడ్డుకుంటాం. దీన్ని మార్చకుండా ఉంటే ఖచ్చితంగా మేము ప్రజలను సమీకరించి అడ్డుకోవటం జరుగుతుంది. అదే పద్ధతి. రచ్చబండ కార్యక్రమం ప్రజలకు ఉపయోగపడే రీతిలో లేదని వైరా ఎమ్మెల్యే చంద్రావతి ఆరోపించారు.
ప్రజా సమస్యలను తెలుసుకోకుండా అధికారులు హడావుడి కార్యక్రమం నిర్వహిస్తున్నారని విమర్శించారు. రేషన్ కార్డులు, పింఛన్ల సమస్యలను ప్రజలు అధికారుల దృష్టికి తీసుకెళ్లే వీలు లేకుండా పోయిందన్నారు చంద్రావతి. జైలు కూడా తినడం ఖాయమండి. ఎందుకంటే ఖమ్మం జిల్లాలో అందరూ కూడా రాజకీయంగా చైతన్యవంతులు. ఇక్కడ ప్రజాధనాన్ని ఇట్లా దుర్వినియోగం చేస్తుంటే భారత కమ్యూనిస్టు పార్టీగా మేము చూస్తూ ఊరుకోము. కాబట్టి ఇక్కడ మేము అందరినీ హెచ్చరిస్తున్నాము. ఒకవైపు ప్రజల్ని ఏంటంటే వాట్ల రూపైనా, ట్యాక్సుల రూపైనా ఎన్నో డబ్బులు వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసుకుంటున్నారు. ఇచ్చేది ₹2-2 వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసుకునేది వందల్లో వేలల్లో ఉంటుంది. అయితే వాస్తవంగా ఆ డబ్బులని కూడా ప్రజా సంక్షేమం కోసం వాళ్ళు వెచ్చించాల్సిన అవసరం ఉంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే అదే పేరుతోటి తీసుకొని ఇప్పుడు మన ఈ టెండర్ల దగ్గర చూసి తెలుస్తుంది దాదాపు 9.25 కోట్ల రూపాయలని వాళ్ళ సొంత ఆస్తులుగా మార్చుకునే పద్ధతుల్లో ఈరోజు ప్రజాధనాన్ని చూస్తుంటే కనుక మేము భారత కమ్యూనిస్ట్ పార్టీగా చూస్తూ ఊరుకోమండి. సాంబశివరావు గారు చెప్పినట్టుగానే మేము దీని మీద లీగల్గా కూడా ఫైట్ చేస్తాము. అండ్ ఈ టెండర్స్ అన్నింటినీ కూడా వెంటనే క్యాన్సిల్ చేయాలి. మళ్ళీ కూడా ఓపెన్గా తర్వాత ఇటువంటి బెదిరింపులకి వీటికి ఎవరైతే పాల్పడ్డారో వాళ్ళందరి మీద కూడా వెంటనే క్రిమినల్ కేసులు అనేవి పెట్టాలి. వాళ్ళకి ఏదైతే టెండర్ వేసుకునే అర్హత ఉందో అవన్నీ కూడా బ్లాక్ లిస్ట్లో పెట్టాలి. వాళ్ళు ఎక్కడా కూడా టెండర్స్ వేసుకునేడానికి అవకాశం లేకుండా చేయాలని మేము గవర్నమెంట్ ని డిమాండ్ చేస్తున్నాము. దాంతో పాటుగా మళ్లీ టెండర్స్ ని పారదర్శకతతో పిలవాల్సిన అవసరం ఉందండి. విద్యార్థులు వృత్తి నైపుణ్యంతో పాటు మానవ సంబంధాలు కూడా పెంపొందించుకోవాలని కిడ్స్ కాలేజీ నూతన విద్యార్థుల ఆహ్వానోత్సవంలో వక్తలు తెలిపారు. పాఠ్య పుస్తకాలకే పరిమితం కాకుండా విద్యార్థులు లోక జ్ఞానాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్లు గ్రామంలోని కిడ్స్ ఇంజనీరింగ్ కాలేజీ ఆవరణలో నూతన విద్యార్థుల ఆహ్వానోత్సవం జరిగింది. కార్యక్రమంలో ఖమ్మం కోర్టు న్యాయమూర్తులు సుశీల్ కుమార్, శాంతిశ్రీ, ఖమ్మం రూరల్ సీఐ నరేష్ రెడ్డి, ప్రొఫెసర్ సత్యనారాయణరావు, బ్రహ్మానందం, కాలేజీ చైర్మన్ కోట అప్పిరెడ్డి, డైరెక్టర్లు నిరంజన్ రెడ్డి తదితరులు పాల్గొని మాట్లాడారు. చదువులు పేదరికాన్ని నిర్మూలిస్తాయనే తల్లిదండ్రులు తమ పిల్లలను అష్టకష్టాలు పడి చదివిస్తున్నారని చెప్పారు. తమ తల్లిదండ్రుల ఆశలను నెరవేర్చాల్సిన బాధ్యత విద్యార్థులపైన ఉందన్నారు. వరల్డ్ పాపులేషన్ తీసుకుంటే మనకి 100+ ఉంటే 35 crores బిలాంగ్స్ టు 20 to 30 ఏజ్ గ్రూప్. వరల్డ్ ఎక్కడా లేదు. మనకున్న మ్యాన్ పవర్ కానీ ఇంటెలిజెన్స్ కానీ 20 నుంచి 30 సంవత్సరాల వయసు ఉన్న యంగ్స్టర్స్ మనకి దగ్గర 30 నుంచి 40 కోట్లు ఉన్నారు. 25 కోట్లు ఉన్నారు చైనాలో ముసలోళ్ళు, 70 దాటిన వాళ్ళు. They are bothering about it. అందుకనే we are going to change the entire politics and entire system in India. If you do hard work, the future will enjoy like anything. 2020-2025 you people become 45 or 50, then the India will become the #1 power in the world. Everybody has to wander before us. Please do hard. This is a very fortunate. మనకి 5% or 2% యంగ్స్టర్స్ ఉన్నారనుకో మనం డౌన్ చేయలేం. బికాస్ యూ ఆర్ హ్యావింగ్ లాట్ education, so that I can add something to you. Even engineering and technical subjects also have a history of their own development. Many of you may be knowing fully well. సమయం మీతో గడిపే అవకాశం మీతోటే అనుమతి తీసుకున్నాను కాబట్టి నన్ను కొంతసేపు మీరు భరించండి. చాలా అదృష్టవంతురాడు. మీ అమ్మ చాలా గొప్పది. ఆడపిల్ల పుట్టగానే ఎందుకు పుట్టిందని ఇసే అవతల పారేయలేదు. కొడుకు పుట్టగానే వీడు ఎట్లా పెద్దగా అయిన తర్వాత నాకు ఎట్లా తిండి పెట్టాడు వేస్ట్ ఫెలో అని తల్లి అనుకోలేదు. ఒకవేళ మీ అమ్మ అనుకుంటే మీరు ఇంజనీర్లు కారు. ఒంటి నిండా నూనె రాసి, సున్ని పిండి రాసి, వెండిలతో స్నానం చేయించి, మీ మొట్టమొదటి గురువు ఎవరంటే మీ అమ్మనే గుర్తుంచుకోండి. అమ్మాయిలు ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివిండొచ్చు, నాలక్క కొందరు వీధి బళ్ళు చదివిండొచ్చు, ప్రాథమిక పాఠశాలలో కూడా చదివిండొచ్చు. మిమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చినటువంటి అధ్యాపకులు, ప్రాథమిక పాఠశాల నుంచి ఇప్పుడు ఇంజనీరింగ్ లో చదువు చెప్పే వీళ్ళందరూ మీ జీవితంలో ప్రధానమైన స్థానాన్ని వహిస్తారు. కాబట్టి అంధకారాన్ని తొలగించేటటువంటి ఈ అధ్యాపకులు, గురువు అనే పదం వాడను నేను, గురువు చాలా పెద్దది. అంధకారాన్ని తొలగించడానికి కృషి చేస్తున్న వీళ్ళందరికీ కూడా ఒక నమస్కారం చేస్తారు కదా. ప్రారంభోత్సవ ఆహ్వానం. న్యూ శ్రీ లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ 91.6 KDM BIS హాల్మార్క్ ఏసీ షోరూమ్. గత 15 సంవత్సరాలుగా నాణ్యమైన స్వచ్ఛమైన బంగారు ఆభరణాలు అందిస్తూ ఖమ్మం పట్టణ ప్రజల ఆదరాభిమానాలు పొందుతున్న మా సంస్థ
21/10/2011 సోమవారం ఉదయం 10:55 ఖమ్మం గాంధీ చౌక్ ఆంజనేయ స్వామి విగ్రహం ఎదురుగా యాక్సిస్ బ్యాంక్ ఏటీఎం ప్రక్కన గల నూతన ప్రాంగణంలోనికి అడుగిడుతున్న శుభవేళ మిమ్మలను మనసారా ఆహ్వానిస్తున్నాం. కావున తామెల్లరూ ఎట్టి ప్రారంభోత్సవంకు విచ్చేసి మీ ఆశీర్వాదములు అందజేయవలసిందిగా ప్రార్థించుతున్నాం. ఇట్లు దుగ్గి లక్ష్మి, వైఫ్ ఆఫ్ దుగ్గి శ్రీనివాసరావు, ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్, ఖమ్మం. ఫోన్ 08742224654, సెల్ 9440774654. నవ్య దంత వైద్యశాల, రిలయన్స్ ఆఫీస్ పక్కన వైరా రోడ్, ఖమ్మం. దంత వైద్య రంగంలో ఎన్నో సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కుతుంబాక శ్రీరామ్ గారిచే అన్ని రకాల దంత సమస్యలకు అత్యాధునిక పరికరాలచే అత్యంత ఆధునిక చికిత్సలను మనకు అందుబాటులో అందిస్తున్న దంత వైద్యశాల నవ్య దంత వైద్యశాల ఇప్పుడు మీకు అందుబాటులో బస్టాండ్ కు సమీపంలో రిలయన్స్ ఆఫీస్ పక్కన వైరా రోడ్, ఖమ్మం నందు దంత వైద్య సేవలు అందించబడుతున్నవి. నవ్య దంత వైద్యశాల ప్రత్యేకతలు: అన్ని రకాల దంత చికిత్సలకు డాక్టర్ గారే స్వయంగా చేయుట, పళ్లు లేని వారికి అన్ని రకాల కృత్రిమ పళ్లను అమర్చుట, ఎత్తు పళ్లు మరియు ఎత్తు దవడలను విదేశీ పద్ధతుల్లో సరిచేయుట, రంగు పళ్లను అందంగా చేయుట, క్లినిక్ నందే డెంటల్ ఎక్స్రే మరియు మందుల సౌకర్యం కలదు. ఇతర అన్ని దంత సమస్యలకు కూడా అంటువ్యాధుల సమస్య రాకుండా బాగా స్టెరిలైజ్డ్ చేసిన పరికరాలతో చికిత్సలు నిర్వహించబడును. అన్ని రకాల దంత సమస్యలకు సంప్రదించండి డాక్టర్ కుటుంబాక శ్రీరామ్, నవ్య దంత వైద్యశాల, రిలయన్స్ ఆఫీస్ పక్కన వైరా రోడ్, ఖమ్మం. ఫోన్ 08742221777. జంతువులు జాతి వైరాన్ని వీడాయి. కనబడితే ఖర్చుకుంటాయనుకున్న ఆ పెంపుడు జంతువుల అన్యోన్యత చూసి జనం ముక్కున వేలేసుకున్నారు. ఖమ్మం పట్టణం ముస్తాఫానగర్ ఏరియా ఆర్ఎంపీ వైద్యుడు నరసింహారావు కుందేలు పిల్లలను పెంచుకుంటున్నాడు. కొద్ది రోజులుగా ఓ కుక్క పిల్ల వచ్చి తమ ఇంట్లో కుందేలు పిల్లలతో చక్కగా ఆడుకోవటం స్థానికులు గమనించి ఆశ్చర్యపోయారు. నరసింహారావు దృష్టికి రావడంతో ఆ కుక్క పిల్లను కూడా చేరతీసి కుందేలు పిల్లలతో పాటు పెంచుకుంటున్నాడు. దళితులపై దాడి చేసే వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. సుబ్లేడు, రామన్నపేట కాలనీలో దాడులకు పాల్పడిన వారిపైన కేసులు నమోదు చేయాలని కోరింది. ఖమ్మం బస్టాండ్ ఎదురుగా కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షలు 3వ రోజుకు చేరుకున్నాయి. సంఘం నేతలు పడిశాల సుధాకర్, మనోహర్, గురుమూర్తి, భీమయ్య, సుబ్బారావు తదితరులు దీక్షలో పాల్గొన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని కేవీపీఎస్ నేతలు హెచ్చరించారు. 14వ తేదీన కలెక్టరేట్ను ముట్టడిస్తామని నాయకులు పడిశాల సుధాకర్ తెలిపారు. ప్రజా సంఘాలన్నీ తమ పోరాటానికి మద్దతు ఇవ్వాలని కోరారు. చాలా దురదృష్టకరం. మంత్రి అండదండలతో, అదేవిధంగా డీఎస్పీ అండదండలతో వాళ్ళని అరెస్ట్ చేయకుండా పోలీసులు నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తా ఉన్నారు. దీనికి నిరసనగా 6 రోజులు రిలే నిరాహార దీక్ష ఖమ్మం జిల్లాలో చేయడం జరిగింది. అదేవిధంగా నిన్నటి నుంచి ఆమరణ నిరాహార దీక్ష కేవీపీఎస్ ఖమ్మం జిల్లా కమిటీ నుంచి నిర్వహిస్తా ఉన్నాం. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ స్పందించాలని, లేని ఎడల ఈ ఉద్యమాన్ని జిల్లా వ్యాప్తంగా విస్తరించి మరి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని, ఈ నెల 14వ తారీఖున జిల్లా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని వేలాది మంది దళితులతో ముట్టడిస్తామని చెప్పని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. నవ్య దంత వైద్యశాల, రిలయన్స్ ఆఫీస్ పక్కన వైరా రోడ్, ఖమ్మం. దంత వైద్య రంగంలో ఎన్నో సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కుటుంబాక శ్రీరామ్ గారిచే అన్ని రకాల దంత సమస్యలకు అత్యాధునిక పరికరాలచే అత్యంత ఆధునిక చికిత్సలను మనకు అందుబాటులో అందిస్తున్న దంత వైద్యశాల నవ్య దంత వైద్యశాల ఇప్పుడు మీకు అందుబాటులో బస్టాండ్ కు సమీపంలో రిలయన్స్ ఆఫీస్ పక్కన వైరా రోడ్, ఖమ్మం నందు దంత వైద్య సేవలు అందించబడుతున్నవి. నవ్య దంత వైద్యశాల ప్రత్యేకతలు: అన్ని రకాల దంత చికిత్సలకు డాక్టర్ గారే స్వయంగా చేయుట, పళ్లు లేని వారికి అన్ని రకాల కృత్రిమ పళ్లను అమర్చుట, ఎత్తు పళ్లు మరియు ఎత్తు
జుట్టు దవడలను విదేశీ పద్ధతుల్లో సరిచేయుట, రంగు పళ్లను అందంగా చేయుట, క్లినిక్ నందే డెంటల్ ఎక్స్రే మరియు మందుల సౌకర్యం కలదు. ఇతర అన్ని దంత సమస్యలకు కూడా అంటువ్యాధుల సమస్య రాకుండా బాగా స్టెరిలైజ్డ్ చేసిన పరికరాలతో చికిత్సలు నిర్వహించబడును. అన్ని రకాల దంత సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ కుతుంబాక శ్రీరామ్, నవ్య దంత వైద్యశాల, రిలయన్స్ ఆఫీస్ పక్కన, వైరా రోడ్, ఖమ్మం. ఫోన్ 08742221777. ఆత్మీయ స్పర్శతో ప్రజా వైద్యం. స్పర్శ హాస్పిటల్ ప్రత్యేకం. స్పర్శ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అండ్ డయాలసిస్ సెంటర్, వైరా రోడ్, ఖమ్మం. సెల్ 9848330454. రిసెప్షన్ 08742227744. ఖమ్మం, నల్లగొండ, వరంగల్ పరిసర జిల్లాల ప్రజలకు మెరుగైన వైద్య సౌకర్యాలు అందించే లక్ష్యంతో అత్యాధునిక సదుపాయాలతో ఏర్పాటు చేయబడ్డ హాస్పిటల్ మా స్పర్శ. అధునాతన సౌకర్యాలతో కూడిన ఐసీయూ, ఏఎంసీ వెంటిలేటర్స్, మానిటర్స్, ఇన్ఫ్యూజన్ పంప్స్, సెంట్రల్ ఆక్సిజన్ సౌకర్యం మరియు స్పెషల్ రూమ్స్, జనరల్ వార్డు సౌకర్యం, ఎమర్జెన్సీ మరియు సాధారణ ఆపరేషన్ల కోసం అధునాతన ఆపరేషన్ థియేటర్స్, ఆర్థో కేసులకు C-ఆర్మ్ సౌకర్యం కలదు. 2 కిడ్నీలు పనిచేయని వారికి కంప్యూటరైజ్డ్ డయాలసిస్ మిషన్స్ తో డయాలసిస్ చేయే సౌకర్యం. జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, కార్డియాలజీ, నెఫ్రాలజీ, ఆర్థో విభాగాలలో అనుభవజ్ఞులైన వైద్యుల బృందం. ఇంటెన్సివ్ కేర్ స్పెషాలిటీ వైద్య బృందం, సుశిక్షితులైన నర్సింగ్ స్టాఫ్ మా ప్రత్యేకత. కిడ్నీ జబ్బులకు ఫుల్ టైం నెఫ్రాలజీ సేవలు అందుబాటులో ఉంటాయి. గమనిక, కార్డియాలజీ విభాగంలో 2D ఎకో సౌకర్యం కూడా కలదు. 24 గంటల పాటు ఫార్మసీ, ల్యాబ్, అంబులెన్స్ సౌకర్యం. పూర్తి వివరాలకు సంప్రదించండి 9848330454. స్పర్శ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అండ్ డయాలసిస్ సెంటర్, వైరా రోడ్, ఖమ్మం. సెల్ 9848330454. రిసెప్షన్ 08742227744. నేటి యువతరం ఏదో ఒక ప్రత్యేక గుర్తింపును కోరుకుంటుంది. నలుగురిలో ఒకటిగా కాకుండా తనకు గుర్తింపు రావాలని ఇష్టపడుతున్నారు. భవిష్యత్తు నిర్మించుకోవటానికి విద్యతో పాటు పలు సాహసాలు నేర్చుకుంటుంది నేటి యువతరం. నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురో, నరులెవరు నడవనిది ఆ రూట్లోనే నడిచదరో. నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురో, నరులెవరు నడవనిది ఆ రూట్లోనే నడిచదరో. పొగరని అందరూ అన్నా అది మాత్రం నా నైజం, తెగువని కొందరు అన్నా అది నాలో మేనరిజం. నిండు చంద్రుడు ఒకవైపు, చుక్కలు ఒకవైపు, నేను ఒక్కటిని ఒకవైపు, లోకం ఒకవైపు. నిండు చంద్రుడు ఒకవైపు, చుక్కలు ఒకవైపు, నేను ఒక్కడిని ఒకవైపు, లోకం ఒకవైపు. ఈ యువకుడి పేరు దుర్గారావు. ఊరు ఖమ్మం జిల్లా పాల్వంచ మండలం రేపల్లెవాడ. ఈ యువకుడికి వెండితెర మీద వెలిగిపోవాలనే కోరిక. అందుకోసం పలు విద్యలు కష్టపడి కాదు, ఇష్టపడి నేర్చుకున్నాడు. కరాటే, కుంగ్ఫూ నేర్చుకున్నాడు. అంతటితో ఆగకుండా సొంతంగా ప్రయత్నించి చేతులతో తలతో పెంకులు పగలగొట్టడం మొదలుపెట్టాడు. ఎడ్లబండి చేతులపైనుంచి, తొడలపైనుంచి, ఛాతిపైనుంచి పోయే విన్యాసం ప్రదర్శించాడు. అంతేకాదు కారు కూడా చేతుల మీద నుంచి, కాళ్ల మీద నుంచి పోయే విన్యాసాన్ని ప్రదర్శిస్తున్నాడు. తన ఇంటి ఆవరణలో ఉన్న కొబ్బరి చెట్టును తలకిందులుగా ఎంతో అవలీలగా ఎక్కగలడు. కాళ్ల పాదాలు నేలపై మోపకుండా మునివేళ్లపైనే నడవగలడు.
చేతులపైన తల కిందులుగా నడుస్తాడు. చిటికెన వేలుతో నీళ్ల బకెట్ మోయగలడు. ఒంటికాలుపై ఆసనాలు చేసి అబ్బురపరుస్తాడు దుర్గారావు. చిత్ర విచిత్ర విన్యాసాలు చేస్తూ ఒళ్ళు గగురు పొడిచే విన్యాసాలతో ఆకట్టుకుంటున్న ఈ యువకుడు సినీ రంగ ప్రవేశించాలన్న కోరిక తీరాలని ఆశిద్దాం. ప్రస్తుతానికి మాత్రం బుల్లితెరపైన కనిపించే కోరిక మాత్రం తీరింది. ఆల్ ది బెస్ట్ దుర్గా. అది నాలో మేనరిజం. నిండు చంద్రుడు ఒకవైపు, చుక్కలు ఒకవైపు, నేను ఒక్కటిని ఒకవైపు, లోకం ఒకవైపు. నిండు చంద్రుడు ఒకవైపు, చుక్కలు ఒకవైపు, నేను ఒక్కడిని ఒకవైపు, లోకం ఒకవైపు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇందిరా జలప్రభ పథకం దళిత రైతులకు వరం. రచ్చబండలో మంత్రి రామిరెడ్డి. సాగర్ టెండర్లు రద్దు చేయాలి. లోకాయుక్తకు ఫిర్యాదు చేస్తాం. మీడియా సమావేశంలో సిపిఐ ఎమ్మెల్యేలు. కొనసాగుతున్న దళితుల దీక్షలు. 3వ రోజుకు చేరిన నిరాహార దీక్షలు. నిందితులను అరెస్ట్ చేసే వరకు పోరాడుతామంటున్న కేవీపీఎస్. వృత్తి నైపుణ్యంతో పాటు మానవ సంబంధాలు పెంపొందించుకోవాలంటున్న న్యాయమూర్తి సుశీల్ కుమార్. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే టెలివిజన్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం.